తల్లి దగ్గర ఉంటూ హాస్పిటల్లో తల్లికి పరిచర్య చేస్తూ కూడా ఈ తరగతులను ముందుకు తీసుకుని వెళ్ళి నిజమండి. నేను చెప్తున్నాను, చెల్లిని ఏదో గొప్ప చేయాలని కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను. బాధల్లో కూడా, అంత బాధల్లో కూడా ఎప్పుడు కూడా మాకు చెప్పుకున్నారు కదండి, అన్నయ్య నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నిజంగా చెల్లి ఆ పరిస్థితుల్లో ఉందని ఇంకెవరో చెబితే తప్ప మాకు తెలియదు. ఏ రోజు కూడా నాకు సహాయం చేయండి అని కానీ, నేను ఇబ్బందుల్లో ఉన్నానని కానీ ఏ రోజు కూడా మాతో మాట్లాడారు కదా. ఎప్పుడు కూడా అన్న ఈ తరగతుల్లో ఇంకా పిల్లలే యాడ్ అవ్వాలి, మిగిలిన పిల్లలందరూ కూడా తరగతులకు రావాలి. రోజు ఒక 20 మంది వస్తున్నారు, 25 మంది వస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారన్న, వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు రావాలంటే ఏం చేయాలన్నని మమ్మల్ని సలహాలు అడిగి తను మాకు సలహాలు చెప్పి, అన్న ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అంటూ ఏమండి ఇప్పటి వరకు ఈ తరగతులను ముందుకు తీసుకుని వెళ్ళడంలో తన పాత్ర చాలా ఉంది. మరి తను కూడా తన స్పందనను తెలియచేయాలని మరి చెల్లికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వేదికని అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గూగుల్ మీట్ ప్రారంభించక ముందు నెలలోనే మా నాన్న చనిపోవటం జరిగింది. గూగుల్ మీట్ ప్రారంభించడం జనవరి నెల 2022లో ప్రారంభించాము. దానికి ముందు నెలల డిసెంబర్ నెల 2వ తారీఖునే మా నాన్నగారు చనిపోవటం జరిగింది. అదే సమయంలో నా తోటి సహోదరుడు ఫిలిప్ ద్వారా సహోదరుడు సాగర్ పరిచయం అయ్యాడు. తనని ఎప్పుడూ ముఖాముఖిగా చూడలేదు, కానీ ఫోన్లోనే ఇలానే పరిచయం అయ్యాడు. దేవుని గురించి మేము మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి ఇద్దరికి ఒకే ఆలోచన వచ్చింది. అంటే ఆత్మీయంగా దేవుని పిల్లలంగా ఉన్నాం, కానీ ఆత్మీయంగా ఎక్కడో కొరతగా అనిపించింది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు అలా వేరే పనుల్లో అందరం ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఎదగాలి అనే ఒక ఉద్దేశం ఇద్దరికి వచ్చింది. అలా వచ్చిన వెంటనే ఇంకా మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని ఆలోచనతోటి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే మా చుట్టూ ఉన్న తోటి సహోదరులందరినీ కూడా అడిగాము, ఇలా ప్రార్థన చేసుకున్నాం, వాక్యాన్ని నేర్చుకుందాం, మనం ఇంకా దేవునిలో ఎదగాలి, బలపడాలి అన్న ఆలోచనతో వారందరూ పంచుకున్నప్పుడు వారు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేయటం జరిగింది. దానికి ముందుగా ప్రార్థన చేసాం. ఏమనంటే ప్రారంభించి ఆపడం అనేది జరగకూడదు, ఒకసారి ప్రారంభిస్తే అది ముందు కొనసాగాలని ప్రార్థన చేయటం జరిగింది. దేవుని సన్నిధిలో అడగటం జరిగింది అనమాట. ఇలాగా వీళ్ళు యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇంకా గ్రూప్ ప్రారంభించడం అనేది జరిగింది. గ్రూప్ ప్రారంభించాము, కానీ దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. దానికి తగ్గట్టుగా పేరు పెట్టాలి. దేవుడు దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే అందరూ కోరుకుంటుంది దేవుని పిల్లలే కాబట్టి గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలాగా సాగర్ ఇంకా మేమందరం కలిసి పెట్టిన వెంటనే సాగర్కి సహోదరుడు మహేష్ బ్రదర్ తెలుసు అని చెప్పారు. తను మనకు వాక్యం చెప్తారక్క అని అన్నప్పుడు సరే అమ్మా తనతో మాట్లాడాను అన్నాము. అప్పటికి ఇంకా సహోదరుడు మహేష్ పెట్టడం జరిగింది. అప్పటికి ప్రారంభంలో సహోదరుడు మహేష్ కూడా మాకు తెలీదు, తను బేసిక్స్ అనేది మాకు చెప్పడం జరుగుతుంది. అలా అప్పుడు గూగుల్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు 4 to 5 అనమాట, 4 నుంచి 5 గంటలకి జరిగేది. అప్పుడు సహోదరుడు మాకు ఎన్నో విషయాల్ని తెలియపరచడం జరిగింది. అలా జరుగుతూ నెలలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మేము ఎప్పుడూ ముఖాముఖిగా ఎప్పుడు ఎవరిని చూసుకోవటం అనేది జరగలేదన్నమాట. తర్వాత అలా జరుగుతూ ఉన్న దినాలకి తర్వాత సత్యన్న గూగుల్ మీట్కి రావటం జరిగింది. అలా అన్న జాయిన్ అవుతూ ఉండగా తర్వాత అన్న కూడా వాక్యం చెప్పటం జరిగింది. అలా అన్న వాక్యం చెప్తూ అలా కొన్ని నెలలు అలా గడిచిపోతుండగా మళ్ళీ నాసరన్న జాయిన్ అవటం జరిగింది. తర్వాత నాసరన్న కూడా వాక్యం చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలామంది సహోదరులు మాకు వాక్యాన్ని, సత్యవాక్యాన్ని నేర్పిస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం అనేది జరిగింది. ఈ గూగుల్ మీట్ ద్వారా ఎవరో బలపడ్డారో తెలియదు, కానీ నేనైతే చాలా బలపరచబడ్డాను, చాలా ఆదరించబడ్డాను, ఓదార్చబడ్డాను. నాకు తెలియని ఎన్నో విషయాలు దేవుని గురించి నేను తెలుసుకోవటం జరిగిందనమాట. ఒక్కొక్కసారి ఈ క్లాసులు
మార్నింగ్ లెగవలేనేమోనని నాకే అనిపిస్తుంది. నైటు ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల ఒక్కో రోజు నైట్ 2-5 సెలైన్లు పెట్టించుకునేసరికి అసలు మార్నింగ్ లెగవలేనేమో అనిపిస్తుంది. కానీ ఆ టయానికి ఎలా లేస్తానో నాకే తెలీదు. ఈరోజు మీట్ జరగాలి అని ఆ టైంకి ఆటోమేటిక్గా శక్తి నాకు ఎలా వస్తుందో తెలీదు. ఒక్కోసారి బాగా బాడీ పెయిన్స్, అసలు నాకే భయంకరంగా అనిపించింది అనమాట. ఇంక రేపు పొద్దున్న లేకపోలేను, నా వల్ల క్లాస్ ఆగిపోద్ది అని ఒక భయంతో ఉండేదాన్ని అనమాట. కానీ మార్నింగ్కి ఆటోమేటిక్గా మెలకు వస్తుంది, మళ్ళీ మీట్లో జాయిన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. దేవుడు తన శక్తినిచ్చి ఇలా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది ఆరంభం మాత్రమే, ఇది ముగింపు కాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది గొప్పగా దేవుడి చిత్త ప్రకారంగా జరగాలని, మేమున్నంత వరకు దేవుడి రాక వరకు ఇది జరగాలని మీ అనుదినంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ ద్వారా మరి రేపు జనవరి 9వ తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోనికి వెళ్తున్నాం. వాస్తవానికి అదే రోజు పెట్టాల్సింది, కానీ మేమంతా కూడా మరి మోదవలస సెమినార్లో ఉంటాం, ప్రయాణాల్లో ఉంటాం. సేవకులు ఎవరు కూడా ఆ డేట్కి అందుబాటులో ఉండరని మాకు అర్థమయ్యే మరి ఈ డేట్ తీసుకున్నాం. 25 క్రిస్మస్కి అందరు ఇళ్ళకి వచ్చి అందరు ఇళ్ళకాడే ఉంటారు, సభకు రావడానికి బాగుంటుందని మరి డిసెంబర్ 27 అడగడం జరిగింది. మరి అనుకున్న రీతిగానే పిల్లలందరి సహకారంతో మరి సభ జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆలస్యం చేయకూడదు. మరి ముఖ్య వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవునితో యుద్ధమా, దేశానికి క్షేమమా అని